నా పేరు పిఎస్ ఖాన్, రీజనల్ కార్యదర్శి, అనంతపురం. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖున ఏదైతే జీవో నంబర్ 137 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో ఆర్టీసీ సంబంధించిన ఆస్తులపైన ఏదైతే లూలు మాల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే లూలు మాల్ ఉందో ఆ లూలు మాల్కి సంబంధించి విజయనగరం నడిబొడ్డున ఉన్న విజయవాడ పాత బస్టాండు మరియు గవర్నర్పేట 1 and 2 డిపోలో తీసివేసి దాదాపు 4.15 ఎకరాల స్థలాన్ని అక్కడ ప్రస్తుతం పాత బస్టాండ్ ఉంది, అక్కడ 2 డిపోలు కూడా నడుస్తున్నాయి. అది ఖాళీ చేసి ఈరోజు లూలు మాల్కు కట్టబెట్టడం చాలా అభ్యంతరకరం. ఎందుకంటే దాదాపుగా ఆర్టీసీ 1952 నుంచి పుట్టినప్పటి నుంచి వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు తీసుకుంటూ ఈరోజు కోట్ల విలువల ఆస్తులు కూడబెట్టుకొని సొంతంగా ఆర్టీసీ నిధులతోనే స్థలాలను కొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నంబర్ 1 స్థానంలో కార్పొరేషన్లో ఉంది. ఇటువంటి సమయంలో ఈరోజు ఈ లూలు మాల్కు ఎకరాకు 99 పైసలు లీజుకు ఇవ్వడం చాలా బాధాకరం. ఈ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ను ఖచ్చితంగా ఈ జీవో నంబర్ ద్వారా 137ను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో విలీనం అయినాం కాబట్టి 1/1/20 నుంచి మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే డిఏలు కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, అటువంటివి ఏమీ ఇంకా 14 నెలలైనా ఇంకా ఏమి విడుదల చేయలేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గవర్నర్ 1 and 2 డిపో ఇప్పుడు ఏదైతే లూలు మాల్కు కేటాయించినారో దానికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం 1959లోనే దాన్ని గజం 16 రూపాయలు చొప్పున 4,06,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ఆర్టీసీ సొంతంగా కొనింది. గతంలో 2014-19 సంవత్సరంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వము గన్నవరం ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న ఏదైతే విద్యాధరపురం ఏదైతే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల ఉందో అక్కడ 2014-19లో హెచ్సిఎల్ కంపెనీ వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎయిర్పోర్టు హెచ్సిఎల్ కంపెనీ అంటే అది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు మేము ఏం చెప్పలేకపోయినాం. కానీ ఈ లూలు మాల్ అనేది ఒక కార్పొరేట్ సంస్థ, ఒక వ్యాపార సంస్థ. ఈ వ్యాపార సంస్థ ద్వారా మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో తెలిసి మనకు అందరికీ తెలిసిందే. ఒక అంగడి తెరుచుకున్న తర్వాత దానిలో సెల్లర్గా పనిచేస్తే తప్ప దానికి సంబంధించి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం రావు. అటువంటిది ఈరోజు డీమార్ట్ కానివ్వండి, తర్వాత రిలయన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద జూడియో కానివ్వండి, పెద్ద 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 మాటలు వస్తున్నాయి. ఆ మాటలకు మొత్తం అంతా ఊరి బయట వాళ్ళ సొంత ప్రైవేటు స్థలాల్లో కొంటున్నారు కానీ ఇట్లా ప్రభుత్వ స్థలాలను ఎవరు తీసుకోవాలి. కానీ ఇక్కడ లూలు మాల్ సంబంధించి విజయవాడలో ఉన్న నడిబొడ్డున ఏదైతే ప్రజలకు సేవ అందిస్తున్న దాదాపుగా 59 నుంచి సేవలు అందిస్తున్న గవర్నర్ 1 and 2 డిపోలో సంబంధించి స్థలాలు అయితేనేమండి, పాత బస్టాండ్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడము ఇటు కార్మికులకు అటు ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఈ ఒప్పందం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ 137 జీవో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఇటీవల కాలంలో ప్రభుత్వము తీసుకున్నటువంటి లూలు మహల్కు ఆర్టీసీ స్థలాన్ని కేటాయించడాన్ని జీవోను 130 జీవోను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గవర్నర్పేటలో పాత బస్టాండ్లో స్థలము 35 సెంట్లు మున్సిపల్ పార్క్కి ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ డిపోకి సంబంధించి ఉన్న కొంత స్థలాన్ని కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఆర్టీసీలో ఉన్న ఆదాయాన్ని అని ఆర్టీసీని కించపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. తర్వాత అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఉన్న వాటిని తొలగించి కాకుండా కొత్తగా లూలు మహల్, లూలు సంస్థ లాంటి వాళ్ళకు వేరే చోట ఎక్కడైనా కానీ ఇచ్చి అది అభివృద్ధి చేయాలి తప్ప ఉన్న ఆర్టీసీ స్థలాల్ని
తీసుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం మంచిది కాదు. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న లూలు సంస్థ దాదాపు నష్టాల్లో ఉంది. 160 కోట్ల పెట్టుబడికి 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అప్పజెప్పడంలో గోల్మాల్ వ్యవహారం ఏమిటో ఈ ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. అంటే ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు కూటమి నాయకులు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కలిసి మద్దతు కూడగట్టుకొని మేము పోరాటాలను ఉధృతం చేస్తాము. ఇప్పటికే విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మొదటి విధంగా ఇప్పటికే అలిపిరి డిపోలో 100 బస్సులకు స్థలం కేటాయించారు. అది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. తర్వాత అలాగే రాష్ట్రమూలంగా 19 డిపోల్లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ఈ స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే ఆర్టీసీకి నిధులు కేటాయించి ఆ సంస్థ నేరుగా ఆ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించే బాధ్యత ఇస్తే మంచిదని మా అభిప్రాయము. ఇంకా పోతే ఈ స్థలాన్ని ఇవ్వడం ద్వారా ఐక్య పోరాటంగా ఆర్టీసీ ఆస్తులను మేము కాపాడుకుంటాము. తర్వాత ఆర్టీసీలో కూడా అన్ని సంఘాలతో కలిపి ఒక జేఏసీని ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని అనుకున్నాము. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు వ్యాపారస్తులు కట్టబెట్టే జీవో 137 జీవోను రద్దుపరిచే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము. నా పేరు ఎస్ రామకృష్ణ, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ ట్రెజరర్ని. ఈ 130 జీవోని కంపల్సరీ రద్దు చేయాలి. 137 జీవోని కంపల్సరీ రద్దు చేయాలి. ఎందుకంటే ఈ ఆర్టీసీ ఆస్తులు అనేవి ఈ కార్మికులు కష్టపడి చెమటూర్చి జనాలప్పుడు కింద పైన మోసి కష్టపడి సంపాదించిన స్థలాలు ఇవి. ఇప్పుడు ఈ స్థలాలు ఎవరో ఎక్కడో ఇంటర్నేషనల్ వ్యక్తి అయిన లూలుకి ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇంత కష్టపడి సంపాదించిన స్థలాలు ఎవరికో తెలియని వ్యక్తి కట్టబెట్టడం చాలా బాధాకరమని మేమంతా దీని గురించి చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా మన ఇంకా అది 99 సంవత్సరాల వరకు లీజ్ కంటే వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మనిషి అంటే మన ఇండియన్ సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే మనిషి 70-72 ఏళ్ళ కింద బతకడం కష్టం. ఇప్పుడు అతనికి 99 సంవత్సరాలు ఇస్తే అతనికి దారాదత్తం అయిపోతుంది. ఇంకా అది ఆర్టీసీ స్థలమని కూడా మనం భావించకూడదు. కాబట్టి ముఖ్యంగా నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏమంటో, మీరు ఇచ్చిన 137 జీవోని రద్దుపరిచి ఆర్టీసీ స్థలాన్ని ఆర్టీసీకి అప్పగించాలని కోరుకుంటూ ఈ